హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అడ్వాన్స్ ఆప్షన్ తెలుగు ఛానల్. మీది శ్రీనివాస్. ఈరోజు మార్కెట్ యొక్క పొజిషన్ చూద్దాం. ఈరోజు మార్కెట్‌లో ఏంటి వీక్లీ ఎక్స్‌పైరీ ఓకే. నిన్న అడ్జస్ట్‌మెంట్స్ తర్వాత ఈరోజు ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. మార్కెట్ యొక్క పొజిషన్ 9:30కి చూద్దాం. 9:30కి సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది మనకి సపోర్ట్ సైడ్ మనకేమి షిఫ్టింగ్ కనిపియట్లేదు. సపోర్ట్ ఎక్కడ ఉంది స్ట్రాంగ్‌గా 24,600 దగ్గర ఉంది. మార్కెట్ వచ్చి బేరిష్ ఓపెన్ అయింది. ఓకే. ప్లస్ రెసిస్టెన్స్ ఎక్కడ కనిపిస్తుంది మనకి 24,600 దగ్గరనే కనిపిస్తుంది. మార్కెట్ యొక్క డేటా ఇట్లాగా ఉంటే రేంజ్ బౌండ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఏం చెప్తుంది 24,800 నుంచి 600కి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్‌ని మనం కన్సిడర్ చేయం. 9:15కి అయింది కాబట్టి. ఓకే. మార్కెట్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ రెండు ఒకటే ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు మార్కెట్ యొక్క 24th మార్కెట్ యొక్క సిట్యుయేషన్ మనకి ఏం కనిపిస్తుంది ట్రెండ్ కూడా మనకు కొంచెం బేరిష్ ఉంది కాబట్టి ఒక 24,600 దొరికితే మనం బేరిష్ ప్లాన్ చేద్దాం. 24,600 సపోర్ట్‌లోకి వస్తే మార్కెట్‌లో సపోర్ట్‌లో ఏమైనా వీక్‌నెస్ ఉందా లేదో చూసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఓకే. క్యాండిల్ రన్ చేసి చూద్దాం. మార్కెట్ కరెక్ట్ సపోర్ట్ యొక్క 24,600 యొక్క రెసిస్టెన్స్‌లో ఉంది. ఇప్పుడు మనకు సిట్యుయేషన్‌లో ఈ రెసిస్టెన్స్ నుంచి మనం ట్రేడ్ తీసుకోకపోవడానికి ఉన్న కండిషన్స్ ఏంటి చూద్దాం. 24,650 దగ్గర వాల్యూస్ చూద్దాం మనం ఒకసారి. 24,650 దగ్గర వాల్యూస్ ఏం కనిపిస్తున్నాయి మనకి ఈ పర్సెంటేజెస్ అన్నీ మనకి ట్రెండ్ ఏం కనిపిస్తుంది బుల్లిష్ లాగా కనిపిస్తుంది. అంటే మార్కెట్ అట్‌లీస్ట్ 24,650 వరకు పోవడానికి లేకపోతే ఈవెన్ మనకి 700 దగ్గర వాల్యూస్ వచ్చి ఒకసారి చూద్దాం 700 దగ్గర వాల్యూస్ ఎట్లా ఉన్నాయనేది. ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అంటే మనకి మార్కెట్ యొక్క డేటా ఇప్పుడు ఏం చెప్తుంది మార్కెట్ వచ్చి ఓపెన్ బేరిష్ అయినప్పుడు కూడా కొంచెం ఈ పర్సెంటేజ్ ఇప్పుడు ఈ ఓఐ చేంజ్ యొక్క పర్సెంటేజ్ ఏంది 95% ఉంది. ఆల్రెడీ ఓఐ యొక్క పర్సెంట్ 74% ఉంది. వాల్యూమ్ 66 ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ ఆగడం బెస్ట్ అన్నట్లాగా అనిపిస్తుంది. రియల్‌గా అది షిఫ్టింగ్ అయ్యి ఉంటే మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తున్నాం. బట్ పర్సెంటేజ్ పైన మనకి అగ్రెసివ్ ఉంది కాబట్టి చూద్దాం ఒకసారి. అయితే 650 రెసిస్టెన్స్ నుంచి మనకి ఆల్రెడీ ఓఐ చేంజ్ అనేది ఎక్కడికి 650కి షిఫ్ట్ అయిపోయింది. ఓఐ కూడా 82% అయిపోయింది. ఓకే. మనకి 650 లెవెల్‌లా లేకపోతే మార్కెట్ 700 వరకు పోనీకి ఛాన్స్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఓకే. డేటా రన్ చేసి చూస్తే తెలుస్తుంది. ఓకే. మనం ఇక్కడ పైన వీక్‌నెస్‌ని బట్టి మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఆగుతున్నాం అంతే. ఆల్రెడీ డేటా వచ్చి ఏమైంది 650కి షిఫ్ట్ అయిపోయింది. మార్కెట్ ఇప్పుడు ఏంటి మనకి 650 రెసిస్టెన్స్ దొరికితే ఇంకా బెస్ట్ లెవెల్ ఉంటుంది. ఓకేనా. ఆల్రెడీ ఓన్లీ వాల్యూమ్ ఒకటి మాత్రమే మనకి ఇంకా 80% చూపిస్తుంది 650 దగ్గర. అది కూడా షిఫ్ట్ అవుతుందా లేదో చూద్దాం. ఓకే. మార్కెట్ ఏంటి వాల్యూమ్ ఏంటి షిఫ్ట్ అయిందా? వాల్యూమ్ షిఫ్ట్ అవ్వలేదు. వాల్యూమ్ వచ్చి మార్కెట్‌ని హోల్డ్ చేస్తుంది. మళ్ళీ ప్లస్ ఏమవుతుంది ఓఐ కూడా ఆల్రెడీ ఏదైతే ఇంతకుముందు డిక్రీజ్ అయిందో ఆ ఓఐ కూడా మళ్ళీ ఆల్మోస్ట్ ఎక్కడికి 24,600 దగ్గరనే ఉండడానికి ట్రై చేస్తుంది. అంటే మార్కెట్ ఎప్పుడు ఏమవుతుంది 24,600 బ్రేక్ చేయకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ ఏదైనా ఓఐ చేంజ్ ఇట్లా ఏమైనా వస్తుందా లేదా చూద్దాం. ఓకే. కొంచెం ఇవాళ ఎక్స్‌పైరీ కొంచెం చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేయడం బెస్ట్. మార్కెట్ 24,600 యొక్క రెసిస్టెన్స్ లెవెల్‌ని రెస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఎవరైనా రిస్క్ తీసుకొని ఏమైనా బేరిష్ తీసుకున్నారా లేదా చూద్దాం ఒకసారి. మార్కెట్ ఇప్పుడు సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది ఈ క్యాండిల్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ ఓఐ చేంజ్ కూడా మనకి డౌన్ సైడ్ మళ్ళీ 24,600 స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ ఇక్కడ ఏంటంటే సిట్యుయేషన్ ఏంటంటే క్యాండిల్ వచ్చి లెవెల్‌లో మనకి క్లోజ్ అవ్వలేదు. ఒకవేళ క్లోజ్ అయ్యుంటే ఇంకా బాగుండేది. ప్రాపర్ ట్రేడ్ దొరికేది కొన్ని పాయింట్స్ తేడాతోటి. ఎవరైనా అక్కడ రిస్క్ తీసుకుంటే మాత్రం వాళ్ళకొక ఇక్కడ ట్రేడ్ ఒక టార్గెట్ దొరికినట్టు లెక్క. ఇప్పుడు 500, 600 యొక్క సపోర్ట్ నుంచి మనం ఏమన్నా చేయొచ్చా ఇప్పుడు యాక్చువల్‌గా? ఫస్ట్ థింగ్ ఆలోచించండి. 600 సపోర్ట్ నుంచి మనం బులిష్ వ్యూ తీసుకోవచ్చా? ఎందుకంటే సపోర్ట్‌లోకి మార్కెట్ ఏమవుతుంది ఈ సపోర్ట్‌లోకి ఫస్ట్ టైమ్ మార్కెట్ వస్తుంది. ప్లస్ దీనికి ఇబ్బంది చేసే సిట్యుయేషన్స్ ఏంటి మనకి ఇక్కడ పర్సెంటేజ్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఈ పర్సెంటేజ్ ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఈ పర్సెంటేజ్ గనుక వీక్‌నెస్ అయితే రాలేదు ఇక్కడికి. బట్ పర్సెంటేజ్ మాత్రం అగ్రెషన్ మాత్రం బాగా ఉంది. ఓకే. మేబీ ఇది ఏం చేయొచ్చు? ఫస్ట్ టైం మార్కెట్‌లోకి వస్తుందో మేబీ ఒక 50% పెళ్ళేసి 50% నుంచి మళ్ళీ అప్పటి వరకు ఈ పర్సెంటేజ్ పెరుగుతాయి. లేదంటే మార్కెట్ అల్టిమేట్‌గా 600 రెసిస్టెన్స్‌కి వస్తే 600 అనేది మనకి టాప్ ఉంది కాబట్టి 600 నుంచి మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. ఓకే. కొంచెం కొత్త వాళ్ళు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. లేదంటే 600 రెసిస్టెన్స్ కోసం వెయిట్ చేయడం బెస్ట్. ఓకేనా. మనకు 24,550 దగ్గర పర్సెంటేజ్ అనేది అగ్రెసివ్‌గా పెరుగుతూనే ఉంది. ఓకే. ఆల్రెడీ వీక్‌నెస్ మనకి 550 దగ్గర కనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి మనం బేరిష్ వ్యూ తీసుకోవచ్చా? ఫస్ట్ థింగ్ ఆలోచించండి. బేరిష్ వ్యూ తీసుకోవాలంటే మనకేంటి మనకు 500 దగ్గర మనకి పర్సెంటేజ్ అనేది అగ్రెషన్ ఉండాలి. 500 దగ్గర కూడా అగ్రెషన్ ఉంది. బట్ మనకి వీక్‌నెస్ రాలేదు. ఒకవేళ 500 దగ్గర మనకి వీక్‌నెస్ వస్తే మనకి ఈ లెవెల్ నుంచి కూడా బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఏంటి మనం ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం 600 సపోర్ట్ నుంచి మనం ఏం చేసుకోవాలి యాక్చువల్‌గా సపోర్ట్ నుంచి బుల్లిష్ వ్యూ తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఈ వీక్‌నెస్ బికాస్ ఆఫ్ దిస్ వీక్‌నెస్ మనం ఏం చేస్తున్నాం ఈ బుల్లిష్ వ్యూ అనేది తీసుకోవట్లేదు. మరి అట్లా అని చెప్పేసి బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? బేరిష్ వ్యూ తీసుకోవడానికి మనకు 500 దగ్గర మనం కన్సిడరబుల్ చేయాల్సినంత వీక్‌నెస్ అనేది మనకి కనిపియట్లేదు. అగ్రెషన్ కనిపిస్తుంది కానీ అంత వీక్‌నెస్ లేదు. ఇది కాకపోతే ఎవరైనా ఇది ఒకవేళ ఇక్కడ నుంచి ఇప్పుడు చూస్తే పర్సెంటేజ్ ఏం కనిపిస్తుంది చాలా చేంజ్ కనిపిస్తుంది. అంటే 500 దగ్గర ఇంకా అగ్రెషన్ ఇంక్రీజ్ అవుతే మనకు 550 అప్పుడు 550 ఏమవుతుంది అప్పుడు ఇది మనకి ఇది ఎస్ అనుకుందాం. ఇది ఎస్‌డబ్ల్యూ అవుతుంది.
ఓకే. ఈ పర్సెంటేజ్ వస్తది. ఇది SW/2 అంటే మనకు 550 లెవెల్ నుంచి ఈ లెవెల్ నుంచి 550 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సబ్జెక్ట్ కండిషన్ ఏంటంటే 500 దగ్గర ఏమన్నా వాల్యూమ్ యొక్క అగ్రెషన్ ఉందా? వాల్యూమ్ యొక్క అగ్రెషన్ లేదు. ఓఐ చేంజ్ అగ్రెషన్ మాత్రమే కనిపిస్తుంది మనకి. ఈ పర్సెంటేజ్ కూడా మనకు కాన్ఫిడెన్స్ ఇయ్యట్లేదు. ఓకే. లేదంటే 600 కోసం వెయిట్ చేయడం బెస్ట్. లేదంటే 600 సపోర్ట్ నుంచి కాల్ తీసుకోకుండా ఉండడం బెస్ట్. ఇవాళ ఎక్స్‌పైరీ డే కాబట్టి డేటా కొంచెం స్పీడ్‌గా మూవ్ అవుతుంది. ఓకేనా. 550 దగ్గర మనకి పర్సెంటేజ్ ఏమి డిక్రీజ్ అవ్వట్లేదు. రైట్. ఓకేనా. మార్కెట్ వచ్చి ఇప్పుడేమైంది 600 లెవెల్‌లో సపోర్ట్‌లోనే ఉంది. అంటే 550 రెసిస్టెన్స్‌లో ఉంది. ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ తీసుకోవాలనుకుంటే ఏంటి పరిస్థితి? మనకున్న ఫేవర్స్ ఏంటి ఇప్పుడు ఇక్కడ యాక్చువల్‌గా? ఓకే. మనం 550 యొక్క రెసిస్టెన్స్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మనం 600 యొక్క టీఓసీ చెక్ చేస్తే ఏమవుతుంది? టీఓసీ కూడా మనకి బేరిష్ ఉంది. టీఓసీ మనకి సపోర్ట్ చేస్తుంది. బట్ అయితే టీఓటీ ప్రకారం మనం 550 నుంచి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకేనా. మనకు 500 లెవెల్‌లో మనకి అగ్రెషన్ ఉండాలి. ఇప్పుడు 500 దగ్గర మనకి వాల్యూ కనిపిస్తుంది. బట్ మార్కెట్ ఏంది సిట్యుయేషన్ ఇది వీక్‌నెస్ క్రియేట్ చేస్తూ మార్కెట్ వచ్చి డౌన్ అయింది. ఇప్పుడు మనకి మళ్ళీ ఇప్పుడేంటి 550 రెసిస్టెన్స్ ఏమన్నా దొరికితే ఆలోచించడం, లేకపోతే 500 రెసిస్టెన్స్ నుంచి ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? 500 దగ్గర నుంచి మనం తీసుకోనీయట్లేదు. ఎందుకంటే 500 దగ్గర రెసిస్టెన్స్ నుంచి మనం తీసుకోవాలనుకుంటే మనకు 500 దగ్గర రెసిస్టెన్స్ యొక్క వీక్‌నెస్ మనకి అగ్రెషన్ కనిపియాలి. రైట్. లేదంటే మనం 550 యొక్క రెసిస్టెన్స్ కోసం వెయిట్ చేయడం బెస్ట్. మార్కెట్ 550 వరకు వస్తుందా లేదా తెలవదు. బట్ రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ 550 దగ్గర వస్తుంది. అది 500 దగ్గరకు వచ్చుంటే ఇంకా బాగుండేది మనకి. మార్కెట్‌లో ఎవరైనా స్టార్టింగ్‌లో మార్నింగ్ 9:30, 9:45 అట్లా ఆ కొన్ని పాయింట్స్ తోటి కూడా బఫర్‌లో కొంచెం రిస్క్ తీసుకొని వాళ్ళు ప్లాన్ చేసుంటే వాళ్ళు పెద్ద పెద్ద టార్గెట్‌లే వచ్చేది. 500 రెసిస్టెన్స్‌లో చూద్దాం ఇప్పుడు. 500 రెసిస్టెన్స్‌లో మనకు దొరుకుతుందా లేదా? 500 రెసిస్టెన్స్‌కి వచ్చేటప్పటికి అప్పటికిప్పటికి సిట్యుయేషన్‌లో కొంచెం చేంజ్ ఉంది. మనకి 24,500 దగ్గర కూడా వీక్‌నెస్ కనిపిస్తుంది. బట్ మార్కెట్ మనకి 500 రెసిస్టెన్స్‌కి రాలేదు. ఓకేనా. 500లో ఇప్పుడు మనకి వీక్‌నెస్ అనేది ఓఐ చేంజ్ యొక్క పర్సెంటేజ్ 99% కనిపిస్తుంది. ఓఐ యొక్క పర్సెంటేజ్ 89 కనిపిస్తుంది. వాల్యూమ్ వచ్చి 57% కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 500 యొక్క సపోర్ట్‌లో అంటే 450 రెసిస్టెన్స్‌లో ఉన్నాం. ఇక్కడి నుంచి మరి 450 దగ్గర కూడా మనకు వీక్‌నెస్ కనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి మనం ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే మార్కెట్ యొక్క సిట్యుయేషన్ కంప్లీట్‌గా బేరిష్ ఉంది. ట్రెండ్ కూడా మొత్తం కంప్లీట్ 70% ఇక్కడ సైడ్ ఉంది. బేరిష్ సైడే ఉంది. ఓకేనా. ఇటువంటి టైంలో మనం ఏంటి ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ మీకు అందరికి అనిపియొచ్చు. ఇక్కడ 500 సపోర్ట్ నుంచి మార్కెట్ నుంచి ఇక్కడ నుంచి బుల్లిష్ వ్యూ తీసుకోవచ్చని. బట్ ఇక్కడ కాదు. ఇక్కడ పర్సెంటేజ్ మనకి వీక్‌నెస్ ఉంది. రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ డౌన్ ఉంది. ఆల్రెడీ సపోర్ట్ వచ్చి డౌన్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది కాబట్టి లేదంటే ఇక్కడ నుంచి సేఫెస్ట్ లెవెల్ కావాలంటే 500 యొక్క రెసిస్టెన్స్ దొరికినా లేదా 550 రెసిస్టెన్స్ దొరికినా సేఫెస్ట్ లెవెల్ తప్పించి మనం ఇక్కడ నుంచి కాల్ గురించి మాత్రం మార్కెట్‌లో ఆలోచించడం మర్చిపోండి. ఈరోజు ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే. రైట్. మార్కెట్ ఇంకా మనకి 24,450 దగ్గర కూడా వీక్‌నెస్ అనేది ఆల్రెడీ ఓఐ చేంజ్ షిఫ్ట్ అయిపోయింది. మనకి ఓఐ కూడా 80% వచ్చింది. వాల్యూమ్ ఇంకా 52% ఉంది. 450 యొక్క సపోర్ట్ నుంచి ఎవరైనా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఓకే. మార్కెట్‌కి మనం ఒకవేళ ఇక్కడి నుంచి ఎవరైనా 450 సపోర్ట్ నుంచి ప్లాన్ చేయాలి అని అనుకుంటే రెసిస్టెన్స్ ఎక్కడుంది? 500 దగ్గర ఉంది. 450 సపోర్ట్ కనిపిస్తుంది. ఓఐ యొక్క పర్సెంటేజ్ మనకి 82% డౌన్ సైడ్ కనిపించినప్పటికి కూడా వాల్యూమ్ ఓకే. 450 నుంచి ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇది అగైన్స్ట్ ట్రెండే అవుతుంది. దానికన్నా 500 రెసిస్టెన్స్ దొరికితే ఇంకా బెస్ట్ లెవెల్. దానికోసం బేరిష్ వ్యూ ఆలోచించడానికి మార్కెట్‌లో కాల్ గురించి ఆలోచించకపోవడం అనేది ఉత్తమం యాక్చువల్‌గా. మార్కెట్ కొంచెం రివర్సల్ కనిపించినప్పుడు కూడా. ఓకేనా. మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ అవుతుంది. ఓకే. ఆల్రెడీ మార్కెట్ యొక్క సిట్యుయేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ యొక్క సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది మీకు? మార్కెట్ ఏ వీక్లీ రెసిస్టెన్స్‌ని అయితే దాటుకొని నిన్న బుల్లిష్ ట్రెండ్ కనిపించిందో, ఆ బుల్స్‌ని మొత్తం ఈరోజు ట్రాప్ చేసి మళ్ళీ వీక్లీ రెసిస్టెన్స్ లెవెల్ వరకు మార్కెట్ వచ్చి రివర్స్ తీసుకుంటుంది చూడండి. ఓకేనా. ఓకేనా. ఇది మనకున్న సిట్యుయేషన్ ఇప్పుడున్న సిట్యుయేషన్ ఇది. రైట్. ఈరోజు యొక్క మార్కెట్ యొక్క పొజిషన్ ఇది. వీక్లీ ఎక్స్‌పైరీ ఈరోజు మార్కెట్‌లో. రైట్. హోప్ సో మీరెక్కడ కాల్ సెట్ తీసుకొని ఎంట్రీ తీసుకొని ట్రాప్ అవ్వలేదనుకుంటున్నాను. ఏవైసీ మీకు ప్రాపర్ గైడ్ చేసింది మీకు. మేబీ కొందరికి స్టార్టింగ్‌లో పాయింట్‌లో ఇక్కడ ఎంట్రీ దొరికిండొచ్చు. కొందరికి దొరకకపోవచ్చు. కొంచెం అర్థమైన వాళ్ళు కొంచెం బఫర్‌లో అయినా సరే ఎంట్రీస్ ప్లాన్ చేసిండొచ్చు. ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది యాక్చువల్‌గా. రైట్. ఓకేనా. నో ప్రాబ్లమ్. బట్ రాంగ్ ట్రాక్ కాకపోవడం అనేది ఉత్తమం యాక్చువల్‌గా. థాంక్స్ ఫర్ వాచింగ్. ఏమన్నా మీకు రిక్వైర్మెంట్స్ ఉంటే ఇంకేమైనా డీటెయిల్‌గా అనాలిసిస్ కావాలంటే కామెంట్ రూపంలో చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా తోటి ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.